హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సిఎస్సిలో కొత్త ఆధార్ కార్డు ఎలా అప్లై చేయాలో రిజల్ట్ నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నేను ఆధార్ కార్డు ఫోటో సైన్ అయితే నేను స్కాన్ చేసి పెట్టుకున్నాను. సో క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో రిఫ్లెక్ట్ యూ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ పేజీని ఓపెన్ చేయండి. సో మనకి కిందకి స్క్రోల్ చేసినట్టయితే పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఫోటో రీసైజ్ అని ఉంది కదా, సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేసి కింద గెట్ ఫోటో అని ఉంటుంది, గెట్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంటుంది. చూసారు కదా, ఇమేజ్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ సైన్ కూడా ఓపెన్ చేసి గెట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయగానే మనకి సైన్ కూడా డౌన్లోడ్ అయిపోతుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి సైన్ అనేది డౌన్లోడ్ అయింది. సో నేను సైన్ డౌన్లోడ్ అయింది చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనం ఫోటో సైన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు క్రోమ్ను ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో JB2 PDF అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ని పీడిఎఫ్గా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ జేపీ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మన ఫైల్ సెలెక్ట్ చేసుకో ఉంటుంది. సో నేను ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంటుంది. సో అప్లోడ్ అయినంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ అవగానే ఇమేజ్ కూడా మనకి కన్వర్ట్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, సో డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంటుంది. సో ఆధార్ కార్డ్ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం క్రోమ్ను ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో పీడిఎఫ్ సైజ్ రెడ్యూసర్ అని సెర్చ్ చేయండి. సో ఇప్పుడు వచ్చిన వెబ్సైట్ను ఓపెన్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు కన్వర్ట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఓపెన్ కంప్రెస్ పీడిఎఫ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి కంప్రెస్ అనేది అవుతుంటుంది. మనం ఈ కంప్రెస్ చేయకపోతే మన పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ అయితే కాదు. సో అందుకోసం మనం కంప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మన కంప్రెస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డౌన్లోడ్ కంప్రెస్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. సో మనకి కంప్రెస్ అయిన పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఇంతవరకు మనము డాక్యుమెంట్స్ని రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ క్రోమ్ను ఓపెన్ చేయండి. సో క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో CSCVLE లాగిన్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బాక్స్లో NSDL అని సెర్చ్ చేయండి. వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి లాగిన్ విత్ సిఎస్ అని వస్తుంది, లాగిన్ చేయండి. సో ఇప్పుడు మనకి పాన్ కార్డ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ పాన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 49 మీద క్లిక్ చేయండి. తర్వాత ఇండివిజువల్, తర్వాత ఫిజికల్ పాన్. సో ఇక్కడ కస్టమర్ నేమ్ని ఎంటర్ చేయండి. సో పైన స్కాన్ బేస్డ్ ఈ సైన్ అని ఉంది కదా, సో స్కాన్ బేస్డ్ ఈ సైన్ అంటే మన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత
కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు విఎల్ఈ ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్కాన్ బేస్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొసీడ్ టు ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మనకి ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ కార్డ్ చేస్తుంటే ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీకు ఇష్టం వచ్చిన నేమ్ని ఎంటర్ అయితే చేయండి. తర్వాత అడ్రస్ దగ్గర ఫ్లాట్ నెంబర్ ఉంది కదా, డోర్ నెంబర్ అడుగుతుంది. సో డోర్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ తర్వాత విలేజ్ నేమ్ అడుగుతుంది. విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ ఆఫీస్ అడుగుతుంది. పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఏరియా అడుగుతుంది. ఏరియాని ఎంటర్ చేయండి. అలాగే డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ని ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ని అడుగుతుంది. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. సో పిన్ కోడ్ని కూడా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత యూజర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే విఎల్ఐ మొబైల్ నెంబర్ అడుగుతుంది. విఎల్ఐ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంటుంది. సో రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇది వ్యాలిడేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. విఎల్ఈ మెయిల్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మనకి డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయిపోతుంటుంది. సో ఇక్కడ ఆధార్ దగ్గర కస్టమర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ఆధార్ దగ్గర కస్టమర్ ఆధార్లో నేమ్ ఎలా అయితే ఉందో అలాగే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి బాయ్స్కి అయితే మనం శ్రీ అని పెట్టాలి, మ్యారేజ్ అయిన వాళ్ళకి శ్రీమతి అని పెట్టాలి, సో పెళ్ళికైన వాళ్ళకి కుమారి అని పెట్టాలి. సో ఇక్కడ ఆధార్ కార్డులో లాస్ట్ నేమ్ ఏముందో లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఉంటే ఫస్ట్ నేమ్ అంటాము, తర్వాత రెండో నేమ్ని లాస్ట్ నేమ్ అంటాము, లేకపోతే మధ్యలో ఇంకో పేరు ఉంటే దాన్ని మిడిల్ నేమ్ అని మనం చెప్తాము. సో ఇక్కడ ఇతని పేరులో 3 పేర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేమ్ దగ్గర షేక్ అని చేశాను. సో నెక్స్ట్ లాస్ట్ నేమ్ దగ్గర సాహిబ్ అని ఉంది, మిడిల్ నేమ్ దగ్గర ఖుదాన్ అని పెట్టి నేను ఎంటర్ చేశాను. తర్వాత జెండర్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ జెండర్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మేల్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్తుంది.
సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఒకసారి మీరు ఎంటర్ చేసిన అన్ని కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ నోన్ యాజ్ అనదర్ నేమ్ దగ్గర నో అని పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సింగిల్ పేరెంట్ అయితే నో అని పెట్టండి. సో ఇక్కడ ఇప్పుడు ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ ఉన్నది ఫస్ట్ నేమ్ అంటాము, దాని తర్వాత ఉన్నదని లాస్ట్ నేమ్ అని చెప్తాము ఇక్కడ. సో ఫస్ట్ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను. అలాగే మిడిల్ నేమ్ కూడా ఉంటే మిడిల్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. సో నేను ఎంటర్ చేస్తున్న కస్టమర్కి మిడిల్ నేమ్ కూడా ఉంది, సో అది కూడా ఎంటర్ చేస్తున్నాను. సో పైన ఎలా ఉందో నెక్స్ట్ కూడా అలాగనే ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నో ఇన్కమ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఏరియా కోడ్ 91 ఎంటర్ చేయండి. సో ఇక్కడ అడ్రస్ కమ్యూనికేషన్ దగ్గర రెసిడెన్సీ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డోర్ నెంబర్ దగ్గర కస్టమర్ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. సో తర్వాత ఊరి పేరు విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర విలేజ్ నేమ్ రాసి పక్కన పోస్ట్ అని రాయండి. సో నెక్స్ట్ ఏరియా ఎక్కడుందో కాలనీ పేరు రాయండి, లేకపోతే ఊరి పేరు రాసేయచ్చు ఇక్కడ. సో అలాగే డిస్టిక్ నేమ్ రాయండి. సో తర్వాత కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ సో ఇక్కడ రిప్రజెంటేటివ్స్ దగ్గర నో పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డైఓబి అన్ని కూడా ఆధార్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫోటో దగ్గర చూస్ ఫైల్ ఉంటుంది. సో చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి, మనకి ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గర మనం కంపేర్ చేసిన ఆధార్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ అనేది అయిపోతుంది. సో తర్వాత ప్లేస్ దగ్గర మీ ఎవరి నుంచి అయితే పాన్ కార్డ్ చేస్తున్నదో ఆ ప్లేస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం ఓపెన్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు మనము అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఇప్పుడే సరి చేసుకోవచ్చు. సో పైనుంచి కిందకి ఒకసారి అన్నీ కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేసామో లేదో చెక్ చేసుకోవాలి. నేము, ఫాదర్ నేము, సో అలాగే డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. సో అన్ని చెక్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి కస్టమర్ మొబైల్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ బేస్డ్ ఈ సైన్ అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 1 పైన ఉన్న టిక్ బాక్స్లో టిక్ చేసి ఇక్కడ కస్టమర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. కస్టమర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. వచ్చిన ఓటీపీని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పక్కన ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన ఓటీపీ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూడండి. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది కనబడుతుంది. సో తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో మన ఓటీపీ అనేది వెరిఫై అవుతుంది. సో అయ్యాక మనకి ఇంటర్ఫేస్ అనేది
ఇలా కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు పే నౌ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత విఎల్ఈ లాగిన్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేస్తున్నాను. సో వ్యాలిడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ పిన్ని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ అమౌంట్ కూడా పేమెంట్ అనేది అయిపోతుంటుంది. సో ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేయండి పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తే. సో మళ్ళీ ఒకసారి పేజ్ రిఫండ్ చేయండి. సో చూడండి ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో మనకి ఇలా రావాలి. సో ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం చేసిన అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన మెయిల్కి మనం చేసిన రిసిప్ట్ అయితే వస్తుంది. సో చూసారు కదా ఇక్కడ మెయిల్కి అయితే వచ్చినాయి. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ 2 అటాచ్మెంట్ అయితే వచ్చినాయి. ఫస్ట్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేస్తే అది మనకు ఓపెన్ అవుతుంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది, మనం అప్లోడ్ చేసిన ఫామ్. సో చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. సో అలాగే మనకి ఇంకో రిసిప్ట్ కూడా వస్తుంది. ఆ రిసిప్ట్ని కూడా మనము ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇవి మనం ఎన్ఎస్డిఎల్కి కొరియర్ అయితే చేయాలి, మన దగ్గర అయితే ఉంచుకోకూడదు. సో నేను ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ని కూడా చూపిస్తాను. సో మనం కస్టమర్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ కొడితే ఆ రిసిప్ట్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఇవన్నీ కూడా మనం ఒక పిన్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. పాస్ ఫోటోలో మనం ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ మీద అతికిచ్చి కస్టమర్తో సైన్ పెట్టేసి మనం అయితే పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొత్త పాన్ కార్డ్ అప్లికేషన్ని చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి.